మీ దమ్ముంటే ధైర్యం ఉంటే బీసీలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తాం. తప్పకుండా ఈ బై ఎలక్షన్ గానీ స్థానిక సంస్థలు గానీ బీఆర్ఎస్ పార్టీదే విజయం. స్థానిక సంస్థల నోటిఫికేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కూడా రిజర్వేషన్ కూడా మొత్తం అవకతవకలే. అసలు 2011 జనాభా లెక్కల ప్రకారంగా ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ దీంట్లో అమలు చేయాలని చెప్పి ఒక జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 41, 42. అదేవిధంగా జీవో నెంబర్ 9 ప్రకారంగా బీసీలకు 42% రిజర్వేషన్ చేయాలని చెప్పి జీవో నెంబరు 9 ఇవ్వడం జరిగింది. ఏదైతే సర్పంచులు ఎంపీటీసీల జడ్పీటీసీల సెలక్షన్లో మరి 2011 జీవో ప్రకారం కాకుండా 2024 తీసుకున్నారని చెప్పి ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఆరోపణలు చేయడం జరుగుతుంది. అందులో మరి రిజర్వేషన్ మొత్తం కూడా మారిపోయినాయి. ఎస్సీలకు వచ్చేది ఎస్టీలకు వచ్చినాయి, ఎస్టీల దగ్గర బీసీలకు వచ్చినాయి, బీసీలకు వచ్చాయి, ఓసీలకు వచ్చినాయి, ఓసీల దగ్గర అసలు వచ్చే వరకు ఇంకోరికి వచ్చినాయి. తర్వాత ఎస్టీలు లేని దగ్గర కూడా ఎస్టీలకు వచ్చినాయి, బీసీలు లేని దగ్గర ఎస్సీలు లేని దగ్గర బీసీలకు వచ్చాయి. ఇట్లా ఈ విధంగా అన్ని అవకతవకలే, ప్రతి మండల అవకతవకలే జరిగాయి. హడావిడిగా రిజర్వేషన్స్ మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మేమేమంటున్నామంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మరి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే చేసిందో, కామారెడ్డి డిక్లరేషను చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే ఎన్నికల మేనిఫెస్టోలో మేము షెడ్యూల్ 9లో చేర్పిస్తాము, పార్లమెంట్లో బిల్లు పెట్టిస్తాము, పార్లమెంట్లో ఆమోదింపజేస్తాము, మేము ప్రధానమంత్రిని కలుస్తాము, అఖిలపక్షాన్ని తీసుకెళ్తాము. ఆ విధంగా మొత్తం కూడా 42% అథెంటిక్గా అఫీషియల్గా రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. కానీ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. తూతూ మంత్రంగా మరి అసెంబ్లీలో పెట్టిరు, ఒక బిల్ పాస్ చేసిరు, ఒక ఆర్డినెన్స్ తీసిరు, గవర్నర్కి పంపిరు, గవర్నర్ అక్కడి నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపింది. కానీ అది ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది, అది అమలు కాలేదు. ఇప్పుడు చివరికి ఏం చేసిరంటే మళ్ళీ ఒక జీవో తీసుకొచ్చి ఈ 42% రిజర్వేషను మరి చేస్తామని చెప్పి వాళ్ళు చేయడం జరిగింది. కానీ దానిపైన హైకోర్టులో కేసులు పడ్డాయి. హైకోర్టు 8వ తారీఖున డేట్ ఇచ్చింది. అంటే గతంలో కొన్ని స్టేట్లలో, భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి అప్రజాస్వామికంగా చేసినటువంటి రిజర్వేషన్ల మీద ఆ మొత్తం కూడా కొట్టివేయడం జరిగింది. అయినటువంటి ఎలక్షన్ కూడా రద్దు చేయడం జరిగింది. మహారాష్ట్రలో రద్దు కావడం జరిగింది. ఈ విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి బీసీలను, తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ఇలాంటి ఒక అప్రజాస్వామిక విధానంతో ఇవాళ రిజర్వేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఆ ప్రక్రియ కరెక్ట్ కాదు. మరి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు మీరు ఏం చేస్తారో, కేంద్రం కాళ్ళు మొక్తారా, ఏళ్ళు మొక్తారా, చట్టబద్ధంగా వస్తుందా రాదా, కానీ తెలంగాణ రాష్ట్రంలో అఫీషియల్గా 42% బీసీలకు రిజర్వేషన్ వచ్చే విధంగా మీ దమ్ముంటే ధైర్యం ఉంటే బీసీలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తాం. బై ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇక స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి. ఎలా ఉండబోతుంది సార్? ఇప్పటికే 6 గ్యారంటీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అనుకోవచ్చు. యూరియా విషయంలో కూడా ఎక్కడ చూసినా ఇబ్బందులు చూస్తున్నాం. ఏం చెప్తారు? తెలంగాణలో ఉన్నటువంటి ఆబాల గోపాలం, పసిపిల్ల మొదలుకొని పండు ముసలి వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ 420 పథకాలు కానీ అవన్నీ కూడా తూతూ మంత్రంగా కొనసాగించారు. ప్రజలు మాయమాటలకు మోసపోయి ఓట్లేసారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, ప్రభుత్వం వచ్చింది. కానీ ఎక్కడ కూడా దిక్కు ముక్కు లేదు. ఒక్క బస్సు, మహిళలకు బస్సు తప్పిస్తే అది కూడా అరకొర, సరిపోయిన బస్సులు లేవు. మహిళలకు కూడా ఈరోజు బస్సులో ప్రయాణించడానికి చాలా కష్టంగా ఉంది. ఇంకా చాలా బస్సులు పెట్టాలి. అదేవిధంగా మరి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇలా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో గోపీనాథ్ గారు గత 2 సార్లు 3 సార్లు జూబ్లీ హిల్స్లో ఎంపికై నిజంగా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు. ఆ విధంగా పథకాలు మొత్తం కూడా కేసీఆర్ నాయకత్వంలో పథకాలు మొత్తం కూడా ప్రతి కుటుంబానికి అందించాడు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయాడు. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన మంచితనము, ప్రజలతో ఉన్నటువంటి సాన్నిహిత్యము, సమన్వయము, అది ప్రజలందరూ కూడా ఈరోజు గుర్తు చేసుకుంటారు. ఆయన మరి సతీమణికి మా పార్టీ టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. రేపు ఎన్నికల్లో కూడా మేము 10% అధిక ఓట్లతోటి జూబ్లీ హిల్స్లో కూడా గెలవబోతున్నాం. అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, హైదరాబాద్లో అత్యధిక సీట్లు అయితే బీఆర్ఎస్కి ఉన్నాయి. మరి అదేమన్నా అక్కడ మైనార్టీ ఓట్లు కూడా కీలకం ఆ నియోజకవర్గంలో, అదేమైనా మరి బీఆర్ఎస్కి కలిసి వచ్చే అవకాశం అంటారా? మైనార్టీలు కూడా ఈరోజు
ఈ ప్రభుత్వ ద్వంద్వ విధానాలను అర్థం చేసుకున్నారు. ఈ ప్రభుత్వ మాయమాటలు అర్థం చేసుకున్నారు. మైనార్టీలు కూడా గతంలో గంగా జమున తహజీబ్ అని మా కేసీఆర్ గారు మైనార్టీలను, హిందువులను, సిక్కులను, జైలను, ఇసాయిలను అందరూ కూడా కలుపుకొని సర్వమత సహనాన్ని మా కేసీఆర్ గారు పాటించడం జరిగింది. అందువల్ల మైనార్టీస్ కూడా ఈ రోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో కూడా మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓట్లేసి బ్రహ్మాండంగా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏం చెప్తారు సార్ చివరిగా ఈ బై ఎలక్షన్ ద్వారా బీఆర్ఎస్ కార్యకర్తల లోపల మళ్ళీ నూతన ఉత్తేజం రాబోతుందా? ఈ గెలుపు నుంచి ఇక స్థానిక సంస్థలకు కూడా తప్పకుండా ఈ బై ఎలక్షన్ గానీ స్థానిక సంస్థలు గానీ బీఆర్ఎస్ పార్టీదే విజయం. తప్పకుండా ఇది ఇప్పుడు నాంది పలకబోతున్నాం. రేపు వచ్చేటువంటి జమిలీ ఎలక్షన్లు వచ్చినా, కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజేషన్ జరిగిన తర్వాత మహిళలకు రిజర్వేషన్ వచ్చిన, కాన్స్టిట్యున్సీస్ పెరిగిన తప్పకుండా బీఆర్ఎస్దే ఘన విజయం.